హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు పుష్ప మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు గురువారం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి కిచెన్. ఇంకా అలాగే పూజా మందిరం కూడా శుభ్రం చేసుకుందాం అనుకుంటున్నాను. పూజా మందిరం వచ్చేసి నాకు కిచెన్లోనే ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను, అంటే ఊడ్ చేసుకొస్తున్నాను. మా వారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. ఆయనకి ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది. ఇంకా ఆయన వర్క్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఊడ్ చేసుకొచ్చేసాను. ఇంకా డోర్ వేసేస్తే ఆయన పని ఆయన చూసుకుంటారు. ఇంకా నేను కిచెన్లోకి అయితే వెళ్ళి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ బెడ్రూమ్ జస్ట్ ఊడ్చుకొచ్చాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేటప్పటికి మళ్ళీ పడుతుంది కదా కింద డస్ట్ అనేది. ఇంకా అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఊడ్చుకొద్దామనేసి ఫస్ట్ పైన క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈ గురువారం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను నేను. మ్యాక్సిమము గురువారమే అంతా క్లీన్ చేసేసుకుంటానండి. అంటే పూజ సామాన్లు కానివ్వండి, లేకపోతే కిచెన్లో కొంచెం అంతకుముందు ఏదైనా నాన్ వెజ్ ఇలా ఏమైనా చేసి ఉంటే కనుక థర్స్డే అయితే డీప్ క్లీనింగ్ అనేది కొంచెం పెట్టుకుంటాను. ఈరోజైతే ఇంకొంచెం బెటర్గా అయితే క్లీన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే వెన్స్డే వరకు కూడా నాన్ వెజ్ అయితే కొంచెం ఇంట్లో ఉంది. ఇంకా అందుకనేసి నేను మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే మా ఇంటి దగ్గరలో బోనాలు కూడా ఉన్నాయండి. భూలక్ష్మి అమ్మవారి బోనాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. సండే మండే అయితే మాకు బోనాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఈరోజైతే క్లీన్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఫ్రైడే సాటర్డే ఇవన్నీ కూడా మనం నాన్ వెజ్ ఏమీ యూజ్ చేయం కాబట్టి థర్స్డే అయితే క్లీనింగ్ అనేది పెట్టేసుకుందామని ఈరోజైతే స్టార్ట్ చేసేసాను. లక్కీగా ఇంకా మా హస్బెండ్ కూడా నైట్ షిఫ్ట్ ఉంది. ఇంకా పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురావటం అయితే ఆయన చూసుకుంటారనేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. నాకు పూజా మందిరం కూడా కిచెన్లోనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వీడియోస్లో చూసింటే కనుక మీకు తెలుస్తుందండి. ఇంకా అందుకనేసి నేను ఏదైనా నాన్ వెజ్ వండేది అట్లా ఏమైనా ఉంటే కర్టన్స్ అయితే వేసేసుకుంటాను. ఏ కర్టన్స్ వేసినా కానీ కిచెన్లోనే పూజా మందిరం ఉంటే కొంచెం మనకు కూడా కొంచెం ఒకలా ఉంటుంది కదా. సో ఈరోజైతే బాగా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. నాకైతే నాన్ వెజ్ ఇంట్లో ఉంటే అసలు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా తక్కువ అండి నాన్ వెజ్ తినటము. సండే ఒక్కరోజు మాత్రమే తింటాను. చికెన్ మాత్రమే నేను తింటానండి ఇష్టంగా, అది కూడా చికెన్ ఫ్రై అయితేనే తింటాను. ఇంకా నాన్ వెజ్ నాకు అసలు పెద్దగా ఇష్టమే ఉండదు. మొత్తానికే మానేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ అసలు నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ మాననివ్వలేదు. చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి.
క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా నార్మల్గా మొత్తం ఊడ్చుకొచ్చేసేసి ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తే అయిపోతుంది. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఈరోజు. నీట్గా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అసలు మొత్తం డైలీ కుకింగ్ అయిపోయిన వెంటనే కూడా మొత్తం అన్నీ సర్దేసేసుకుని కడిగేవి ఏమన్నా ఉంటే కానీ నేను సింక్లో అయితే క్లీన్ చేయనండి, బయట క్లీన్ చేసుకుంటాను. సో ఒక టబ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ క్లీన్ చేసేవన్నీ కూడా దాంట్లో వేసేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సెస్, మా హస్బెండ్కి లంచ్ బాక్సెస్ ఇవన్నీ వాళ్ళకి సర్దేసిన తర్వాత ఈ అన్నం వండినవి, కూర వండినవి ఇవన్నీ కూడా మొత్తం చిన్న చిన్న వాటిలో పెట్టేసుకుని అవన్నీ కూడా తీసుకెళ్ళి బయట టబ్లో అయితే వేసేసుకుంటాను. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే కొంచెం అదంతా కూడా క్లమ్జీగా చాలా గజిబిజిగా ఉంటుంది. నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ పని అయితే చూసేసుకున్న తర్వాత మిగిలిన పని అయితే చేసుకుంటాను. ఇంకా కిచెన్ అయితే ఊడ్చుకొచ్చేసానండి. ఇదంతా కూడా ఊడ్చేసేసుకున్న తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. చూస్తూ ఉండండి, వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మొత్తం కూడా క్లీనింగ్ పనే ఉంటుందన్నమాట. సో ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కాసేపు అట్లా కూర్చుని మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజా మందిరం అయితే క్లీన్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం సేపు అలా కూర్చుని ఇంకా స్నానానికి అయితే వెళ్ళానండి. అన్నం అయితే చేసేసి వచ్చాను. ఇప్పుడు మనం పూజా మందిరం అయితే శుభ్రం చేసుకుందాము. ఇంకా కిచెన్లోకి వచ్చేసి పూజా మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నాను.
చూస్తూ ఉండండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. పూజా మందిరం కూడా శుభ్రం చేసేసుకున్నానండి. లక్ష్మీ తల్లికి వేసే గాజుల మాల, ఆ తల్లికి ప్రీతికరమైనవి కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. స్వామిని అయితే రాగి ప్లేట్లో అయితే అలా పెట్టుకున్నానండి. అలాగే చిన్ని గోవిందుణ్ణి, లక్ష్మీ తల్లిని, వినాయకుడిని, శివయ్యని కూడా శుభ్రం చేసుకుని బొట్టులు పెట్టేసుకున్నాను. ఇంకా పూజ సామాను కూడా శుభ్రం చేసేసుకున్నానండి. సాయంత్రం ప్రశాంతంగా పూజ చేసుకోవటమే. ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికి 2:30 అయ్యిందండి. స్టవ్కి కూడా ఇలా ముగ్గులు వేసి బొట్టు అయితే పెట్టుకున్నాను. అలాగే చిన్న రోలుకి కూడా బొట్టు అయితే పెట్టుకున్నానండి. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు కిచెన్ చూస్తుంటే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.